హలో వెల్కమ్ టు తెలుగు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ టు క్లాస్ 7th ఎన్సీఆర్టీని తెలుగు మీడియంలో తెలుసుకుంటున్నాము. అందులో సెకండ్ చాప్టర్ అయినటువంటి స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి మనము క్లియర్గా ఈరోజు తెలుసుకోబోతున్నామండి. ఈ యొక్క పాఠ్యభాగంలో ముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే హెల్త్ గురించి అండి. ఇక చూసినట్లయితే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి ఒక సంక్షేమ పథకాన్ని కోరుకుంటాడు. ఈ సంక్షేమం అనేది ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా కోరుకుంటారంటే చదువు ద్వారా కావచ్చు, లేదా ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే జీవన భృతి కావచ్చు, లేకపోతే ఉండడానికి నివాసానికి సంబంధించి కావచ్చు, లేదా రోడ్లని డెవలప్ చేయడం కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు. ఈ రకంగా అనేక రకాల సౌకర్యాల కోసము ప్రజలు ప్రభుత్వం పైన ఆధారపడతారు. రైట్. ఈ చాప్టర్లో మనం ముఖ్యంగా తెలుసుకునేది ఏంటంటే హెల్త్కి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా దాని అర్థాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. కొన్ని హెల్త్కి సంబంధించినటువంటి అర్థాలు, సమస్యలు. ఇక హెల్త్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ హెల్త్? హెల్త్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. అసలు హెల్త్ అంటే ఏంటి? మనము ఏ జబ్బుల బారిన పడకుండా, ఎటువంటి దెబ్బలు మనకు తగలకుండా, ప్రకృతి పరంగా కావచ్చు, సొంతంగా కావచ్చు, ఉండేటువంటి విధానమే ఆరోగ్యంగా ఉండడం అని అంటాం. అవునా కాదండి? కాకపోతే ఇక్కడ ఆరోగ్యం అంటే కేవలం జబ్బు పడకపోవడమే కాదండి, మనకి చాలా అంశాలు దాంతో ముడిపడి ఉన్నాయి. చాలా సందర్భాలు మనం ఈ యొక్క ఆరోగ్యానికి ముడిపెట్టవచ్చు. ఏ రకంగా అంటే చెప్పాలంటే ముఖ్యంగా చాలామంది వ్యక్తులకి క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది ఉంది అనుకుందాం. అదేవిధంగా పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంది వాళ్ళు నివసించడానికి అనుకున్నప్పుడు వాళ్ళు హెల్తీగా ఉన్నారు అని మనం భావిస్తాము. అలా కాకుండా వాళ్ళకి ఏది తినడానికి సరైనటువంటి ఆహార పదార్థాలు, న్యూట్రిషియస్ అంటే పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలు లేకపోయినా, అదేవిధంగా నివసించడానికి సరైనటువంటి నివాస యోగ్యంగా లేనటువంటి ప్రదేశాలు వాళ్ళకు ఉన్నట్లయితే కనుక, అంటే చిందరవందరగా చెత్తా చెదారంగా ఉన్నటువంటి ప్రాంతాలు, మురికివాడల్లో ఉన్నట్లయితే కనుక వాళ్ళందరూ కూడా జబ్బు పడేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది అన్నది మనం గమనించాలి. రైట్. ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇక్కడ ఈ రెండు కండిషన్స్ చూసినట్లయితే హెల్త్కి సంబంధించి ముడిపడినటువంటి సంబంధాలు చాలా ఉన్నాయన్నమాట. అంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్ లేకపోతే హెల్త్ ఇష్యూ, సరైనటువంటి పోషకాహారం లేకపోతే హెల్త్ ఇష్యూ. ఈ రకంగా చూస్తే హెల్త్ అనేది కేవలం ఒక శరీరానికి సంబంధించిన ఆరోగ్యము లేదా జబ్బుకు సంబంధించిందే కాదండి. మనకున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన హెల్త్పై ప్రభావం చూపిస్తాయన్నది ఇక్కడ మనం నమ్మాల్సిన విషయం. ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా సంతోషంగా జీవనాన్ని గడపాలి అనుకుంటాడు, యాక్టివ్గా ఉండాలనుకుంటాడు, మంచి గుడ్ స్పిరిట్తో చక్కగా తను చేయాలనుకున్న ప్రతి పనిని చేయాలనుకుంటాడు. అదేవిధంగా ఎవరు కూడా డల్గా, ఇన్యాక్టివ్గా, యాంగ్షియస్గా, స్కేర్డ్గా ఉండాలని అనుకోరు. ఎవరు భయపడుతూ ఉండాలని, లేకపోతే ఎప్పుడు నిశ్శబ్దతతో ఉండాలని ఈ రకంగా అనుకోరు ఎప్పుడు. అంటే మానసిక ఒత్తిళ్లు లేకుండా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కదండి జీవితంలో. సో ఇలా కోరికలు ఉండే అన్నీ కూడా ఏదైతే ఇప్పుడు మనము చాలా చక్కగా యాక్టివ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎప్పుడు చక్కగా పాజిటివ్గా ఆలోచించాలి, ఎప్పుడు మనకి మానసిక ఒత్తిడి ఉండకూడదు అనుకోవడమే కదండి ఆరోగ్యంగా ఉండడం అంటే. ఇక మనం భారతదేశంలో ఈ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉంది, ఈ హెల్త్ కేర్ ఆరోగ్యపరంగా ఎటువంటి రక్షణ చర్యలు భారత ప్రభుత్వం తీసుకుంటుందనే దాని గురించి మనం ఆలోచిద్దాం. ముఖ్యంగా చూస్తే భారతదేశానికి చాలా ఎక్కువ మెడికల్ కాలేజెస్ ఉన్నాయండి. ప్రపంచం మొత్తంలో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ కాలేజెస్ మన భారతదేశంలోనే ఉన్నాయి. ఎక్కువ మంది డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది భారతదేశమే. అప్రాక్సిమేట్లీ 30,000 న్యూ డాక్టర్స్ ప్రతి సంవత్సరం బయటికి వస్తూ ఉన్నారన్నది మనం గమనించాలి. ఇక హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి సంబంధించి చూసినట్లయితే 1950 ప్రాంతంలో 2717 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండేవి. అవి 91కి 11,174 హాస్పిటల్స్గా మారి 2017కి 23,583 హాస్పిటల్స్కి చేరుకోవడం జరిగింది. అంటే చూడండి, మన హెల్త్ కేర్ సెక్టార్ అనేది ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ ఉంది. హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, డాక్టర్స్ పెరుగుతున్నారు. అయినప్పటికీ మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మనం చూద్దాము. ఇక భారతదేశానికి చాలామంది ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారండి. అనేక కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఎందుకంటే ఆ హాస్పిటల్స్ అనేవి ప్రపంచంలోకెల్లా గొప్ప హాస్పిటల్స్ అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. అది నిజం కూడా. చాలా హాస్పిటల్స్ మంచి ట్రీట్మెంట్ భారతదేశంలో ఇస్తున్నాయన్నది మనం గమనించాలి.
ఇక ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మెడిసిన్స్ అండి. మనం చేస్తున్నటువంటి ఈ యొక్క మందులు ఉత్పత్తి అంతా కూడా ముఖ్యంగా థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా మనం ఉన్నాము ఇక్కడ. అదేవిధంగా మనము లార్జ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ది మెడిసిన్స్, రైట్. ఉత్పత్తి చేయడమే కాకుండా ప్రపంచ దేశాలన్నిటికీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనము అన్నది ఇక్కడ మనం గమనించదగిన విషయం. ఇక్కడ మనం కంపేర్ చేయాలండి. ఇక్కడ మనం 30,000 న్యూ డాక్టర్స్ ఎవ్రీ ఇయర్ వస్తున్నారు అన్నాం, కానీ మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ ఎక్కడున్నారండి? అర్బన్ ఏరియాస్లో సెటిల్ అవుతున్నారు. కానీ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయాల్సి వస్తుంది. నెంబర్ ఆఫ్ డాక్టర్స్ విత్ రెస్పెక్ట్ టు ద పాపులేషన్ మచ్ లెస్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఎగ్జాంపుల్కి రూరల్ ఏరియాలో 100 మంది జనాలు ఉన్నారనుకోండి, కేవలం ఒక డాక్టరో ఎవరో ఉన్నట్టు. లేదా 1000 మంది జనాలు ఉన్నారనుకుందాం, ఒక డాక్టరే ఉన్నారు అంటే ఇక్కడ తక్కువ. అదే అర్బన్ ఏరియాలో ప్రతి 1000 మందికి ఎంతమంది ఉన్నారు? ఎగ్జాంపుల్కి చూద్దాం, ఒక 5గురు అనుకుందాం. సో ఇక్కడ కంపేర్ చేస్తే డిఫరెన్స్ అనేది చాలా ఉంది అని. ఇది నేను ఎగ్జాంపుల్కి చెప్తున్న నెంబర్స్ అండి, రియల్ నెంబర్స్ కావు. ఓకే, సో ఇక్కడ 5 lakh పీపుల్ డై ఫ్రమ్ ట్యూబెర్క్యులోసిస్ ఎవ్రీ ఇయర్, రైట్. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే హాస్పిటల్స్ అన్నీ పెరుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ అనేవి 23,583కి చేరుకున్నప్పటికి కూడా ఈ ట్యూబెర్క్యులోసిస్ అనేది క్షయ రోగానికి ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది 5 lakh పీపుల్ అనేవాళ్ళు చనిపోతున్నారు. 5 లక్షల మంది చనిపోతున్నారు. ఇక చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇది చాలా వరకు చేంజ్ అనేది లేదు ఇందులో, ఈ నెంబర్లో. అదేవిధంగా చూసినట్లయితే మలేరియాకి సంబంధించింది ప్రతి సంవత్సరం కూడా 2 మిలియన్ కేసెస్ అనమాట. అంటే 20 లక్షల మంది మలేరియా బారిన పడుతున్నారు అన్నది. ఇది ఎప్పుడు కూడా డిక్రీజ్ అనేది లేదు దీనిలో, ఈ విషయాల్లో అంటున్నారు. ఇక్కడ మనం చెప్తున్నాము 30,000 డాక్టర్స్ వస్తున్నారు ప్రతి సంవత్సరం అని చెప్పి. అదేవిధంగా ప్రతి 10 yearsకి లేదా ఇంటర్వల్ పీరియడ్ ఆఫ్ టైంకి ఈ యొక్క హాస్పిటల్ నెంబర్ కూడా చేంజ్ అవుతూ ఉంది. కానీ ఈ సమస్య మాత్రం అలానే ఉంది. గమనించండి ఇక్కడ, రైట్. వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్. అంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్క నివాసికి కూడా భారతదేశంలో ఉన్న అందరికీ మనము మంచినీరు సరఫరా అనేది చేయలేకపోతున్నాము. ఇంకా చెప్పాలంటే 21% ఆల్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ వాటర్ బాండ్. చూడండి, ఏదైతే రోగాలన్నీ వస్తున్నాయో ఆ రోగాల్లో 21% అనేది ఈ యొక్క నీరు ద్వారానే వ్యాపించడం జరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే డయేరియా, వార్మ్స్, హెపటైటిస్ ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటివే. ఈ యొక్క వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వల్లే మనకి ఇది వస్తుంది అన్నది మనం చెప్తున్నాం. ఇక చూసినట్లయితే చిన్నపిల్లల సంఖ్య ఎంతైతే ఉందో అందులో సగం మందికి భారతదేశంలో సరైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం అనేది అందడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే పోషకాహార లోపం అనేది ఏర్పడింది. వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు, జబ్బులకి గురవుతున్నారన్నది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాం మనము? మెడిసిన్ అంతా కూడా మనమే టాప్ లెవెల్లో థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అని అంటున్నాం మనము. అదేవిధంగా లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అంటున్నాం. చాలా ఎక్కువ మెడిసిన్స్ ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటున్నాం. కానీ మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి మనము సరైనటువంటి ఆహారాన్ని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము, ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నాము. దానివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది, రైట్. ఇక్కడ చూస్తే ఈ యొక్క టేబుల్లో ఇటుపక్క ఉన్నటువంటి కంటెంట్కి ఇటుపక్క ఉన్నటువంటి కంటెంట్ని మీరు డిఫరెన్స్ చూస్తున్నట్లయితే ఇన్ని ఉన్నా ఇది జరుగుతుంది. రీజన్స్ ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఇక మనం చూసినట్లయితే ఎప్పుడైనా సరే మనం ఒక జబ్బుని మనము నయం చేయాలన్నా, నిర్మూలించాలన్నా మనకు కావాల్సింది ఏంటండి? హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అవేంటి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క హెల్త్ సెంటర్స్, అదేవిధంగా హాస్పిటల్స్, ల్యాబొరేటరీస్, అలాగే టెస్టింగ్కి సంబంధించినవి ఎక్విప్మెంట్ కావాలి, అంబులెన్సెస్ సర్వీసెస్ కావాలి, బ్లడ్ బ్యాంక్స్ కావాలి. ఇవన్నీ కూడా ఏం కావాలి? మనం ఒక జబ్బుని నయం చేయాలన్నా లేదా నిర్మూలించాలన్నా కావాల్సినటువంటివి. సో అదేవిధంగా చూసినట్లయితే హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేయాలంటే కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ని పేషెంట్స్కి మనం ఇవ్వాలంటే మనకేం కావాలి? ఫెసిలిటీస్తో పాటుగా మనకి ఏముండాలంటే హెల్త్ వర్కర్స్ ఉండాలి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు, కానీ వర్కర్స్ అనేవాళ్ళు ఉండాలి కదా. నిజానికి చెప్పాలంటే నర్సులు, క్వాలిఫైడ్ డాక్టర్సు, అదేవిధంగా హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉండడం వల్లే ఈ యొక్క సదుపాయాలను ఉపయోగించుకొని పేషెంట్స్కి సహాయపడి వాళ్ళ యొక్క జబ్బును నయం చేయగలుగుతారు. కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా అన్నది ఆలోచించండి. అదేవిధంగా మెడిసిన్కి సంబంధించి మనము ఇప్పుడు జబ్బుని నయం చేయాలంటే ఎక్విప్మెంట్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు, మెడిసిన్స్ కావాలి కదా, మెడిసినల్ ఎక్విప్మెంట్స్ కూడా కావాలి కదా కొన్నిసార్లు మనకి, రైట్. ఈ పేషెంట్స్ని మనం ట్రీట్ చేయాలంటే వాటిలన్నిటికీ
ఏవైతే అవసరమో అవన్నీ మన దగ్గర రిక్వైర్డ్ ఫెసిలిటీస్ అనేవన్నీ ఉండాలి. ఇదంతా కూడా జాగ్రత్తలు తీసుకోవడానికి అన్నది మనం గమనించాలి. ఇక భారతదేశంలో చూసినట్లయితే చాలా ఎక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు, అదేవిధంగా క్లినిక్స్ ఉన్నాయి, చాలా హాస్పిటల్స్ కూడా భారతదేశంలో ఉన్నాయి అని అంటున్నాం మనం. ఇందాక మనం చూసుకున్న టేబుల్లో కూడా మనకి చాలా వివరంగా ఇచ్చారు కదండి, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయనేది తెలుస్తుంది కదా. అదేవిధంగా మనకి చాలా కన్సిడరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఉంది ఈ యొక్క హెల్త్ కేర్, పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ని రన్ చేయడానికి అన్నది మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నటువంటి చాలా గొప్ప విషయం. ప్రపంచ దేశాలందరికీ చెప్తాం మనం ఇవన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్పి, కానీ మనకి ఎటువంటి దుస్థితి ఉందనేది మనం ఆలోచించాలండి. ఇక చూసినట్లయితే హెల్త్ సెంటర్స్ అనేవి కొన్ని గవర్నమెంట్స్ రన్ చేస్తూ ఉంటాయి రండి, అంటే కొన్ని ప్రైవేట్ ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ ఉంటాయి. ఈ రకంగా మనము ఏదో ఒక రకంగా సపోర్ట్ అనేది ఇస్తున్నాము. సో అయినప్పటికీ చెప్పాలంటే మనకి చాలా వరకు కూడా ఎక్కువ స్కాటర్డ్ అయిన పాపులేషన్, ఎక్కడెక్కడో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క చాలా సమూహాలకు కూడా మనము ఇవ్వాలనుకుంటున్నాము, ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే దీని గురించి మనం పూర్తిగా విలేజెస్లో కానీ, సో థౌజండ్స్ ఆఫ్ విలేజెస్లో ఎట్లా ఉంది హెల్త్ కేర్ అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుంటాము. దానికన్నా ముందుగా ఇక్కడ ఏం చెప్తున్నామంటే మనము ఈ యొక్క మెడికల్ సైన్సెస్కి సంబంధించిన అడ్వాన్స్మెంట్స్ అనేది చాలా బాగా జరిగిందండి గత కొద్ది కాలంగా చూసినట్లయితే. ఒకప్పుడు అంటే చిన్న చిన్న జబ్బులకి మందులు కనుక్కునేవారు, చిన్న చిన్న వాటికి ట్రీట్మెంటు. ఇవాళ పెద్ద పెద్ద వాటికి కూడా టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని వాళ్ళు సాంకేతిక నిపుణులు చాలా వరకు కూడా అన్నిటికీ నిర్మూలన చేయడానికి అనుగుణంగా కనుక్కోవడం జరుగుతుందన్నమాట. ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు చేంజెస్ జరిగినాయి అన్నది మనం గమనించాలి. ఇక చూసినట్లయితే మనము ఈ యొక్క సెకండ్ కాలంలో మనం చాలా చూసాం, ఇన్ని ఫెసిలిటీస్ మనకు అన్నీ ఉన్నాయి, బట్ అయినప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాము, మనం చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఒక విరుద్ధ స్వభావం కలిగినటువంటి వింత విచిత్రమైనటువంటి పరిస్థితి కదండి. మనకేమో డాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు, హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి, మెడిసిన్ మనమే వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూస్ అండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. అయినప్పటికీ మన భారతదేశంలో ఉన్న మనుషులకి మనము పూర్తి స్థాయిలో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ఇవ్వలేకపోతున్నాము, ట్రీట్మెంట్ అనేది పూర్తిగా ఇవ్వలేకపోతున్నాము. అఫ్కోర్స్ కొన్ని చోట్ల సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని మనం చెప్పుకున్నాము, బట్ స్టిల్ ఇటువంటి పరిస్థితి అనేది ఎదురవుతుందన్నది మనం గమనించాల్సినటువంటి అంశం. నిజంగా ఇటువంటిది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇంత మంచి సిచ్యువేషన్, అంటే ఇంత మంచి డాక్టర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఇన్ని చేస్తున్నా మనము మళ్ళీ మన ప్రజలకి మనము ఈ యొక్క హెల్త్ అనేది సరైన స్థాయిలో మనము సర్వీసెస్ ఇవ్వలేకపోతున్నామంటే ఇది నిజంగా చెప్పుకోవాల్సినటువంటి విషయమే. ఎలా చెప్పుకోవాలంటే చాలా నెగిటివ్గా ఉందన్నది మనం గమనించాల్సినటువంటి అంశం. మన భారతదేశంలో డబ్బు, అదేవిధంగా నాలెడ్జ్ ఉంది, విద్య ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అయినప్పటికీ కూడా అందరికీ సరైనటువంటి హెల్త్ కేర్ అనేది లేదు అన్నది గమనించాలి. ఈ చాప్టర్లో మనము ఎందుకని ఈ యొక్క హెల్త్ కేర్ అనేది మన దగ్గర డబ్బు ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా, ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇవ్వలేకపోతున్నాము, కారణాలు ఏంటన్న దాని గురించి మనం ఎక్కువగా తెలుసుకోబోతున్నామండి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఇచ్చారండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అమన్ మరియు రాజన్. ఇక్కడ చూసినట్లయితే అమన్ అనేటువంటి వ్యక్తి ఏమో ఒక సాధారణమైన ఫ్యామిలీ నుంచి వచ్చాడు, రాజన్ అనేటువంటి వ్యక్తి ఏమో ఒక మంచి ధనవంతుల ఫ్యామిలీ నుంచి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఐ హ్యాడ్ వైరల్ ఫీవర్ అండ్ హ్యాడ్ టు గో టు ద హాస్పిటల్ అని చెప్తున్నారు. ఇక్కడ నాకు వైరల్ ఫీవర్ వచ్చింది, అందువల్ల నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఓ నాకు కూడా ఈ వైరల్ ఫీవర్ వచ్చింది, ఈ రాజన్ చెప్తున్నాడు, నాకు కూడా వైరల్ ఫీవర్ వచ్చింది, నేను మండే రోజున స్కూల్కి రావడం జరిగింది, మా డాడీ ఈ యొక్క డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళడం జరిగింది, హాస్పిటల్ పేరు కింగ్స్ వే అనేది, ఇట్ వాజ్ వెరీ ఎగ్జైటింగ్, చాలా బాగుంది అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ అతను వివరించే విధానం ఎట్లా ఉందంటే, ఈ యొక్క హాస్పిటల్ చాలా పెద్దదిగా ఉంది, 5 స్టార్ హోటల్లా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని. ముందుగా వెళ్ళేటప్పుడే ఇక్కడ మేము 500 రూపీస్ పే చేయాల్సి వచ్చింది, తర్వాత చాలా టెస్టులు రాశారు, ప్రతి ఒక్కళ్ళు టెస్ట్ చేసేటప్పుడు చాలా చక్కగా సరదాగా నాతో మూవ్ అవ్వడం జరిగింది, మంచి మంచి జోక్స్ చెప్పారు, నాకు నొప్పి తెలియకుండా టెస్టులన్నీ చేశారు, తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్ అంతా చూసి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, జస్ట్ వైరల్ ఫీవర్, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు అని ఈ యొక్క రాజన్ తన ఫ్రెండ్ అయినటువంటి అమన్కి తెలియజేస్తున్నాడు. ఇక రాజన్ తన స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత అమన్ గురించి అడుగుతున్నాడు. అమన్, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎలా వెళ్ళావు అని.
ఇక్కడ తను చెప్తున్నాడు వాళ్ళ డాడీ ఫస్ట్ తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనుకోలేదు, ఎందుకంటే చాలా పెద్ద లాంగ్ క్యూలో నుంచోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో తీసుకెళ్ళదలుచుకోలేదు. కానీ తీసుకువెళ్ళినట్టే నిజంగా తీసుకెళ్ళినప్పుడు చాలా పెద్ద లైన్లో నుంచున్నాము. ప్రతిసారి నేను చాలా అనారోగ్యంగా ఉండడం వల్ల మా డాడీ పైన వాలి ఉండడం జరిగింది. ఆయన ఆనుకొని నేను చాలా క్యూ లైన్లో నుంచోవలసి వచ్చింది. చివరికి తర్వాత నా టర్న్ వచ్చిన తర్వాత మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అతడు మొత్తం చూసి ఒక బ్లడ్ టెస్ట్ రాయడం జరిగింది. బ్లడ్ టెస్ట్ రాయడం కోసం మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం కోసం వెళ్ళాను. బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి దగ్గర కూడా ఇంకొక పెద్ద లాంగ్ క్యూ ఉంది. ఆ క్యూ మొత్తం అయిపోయిన తర్వాత నా టర్న్ ప్రకారం టెస్ట్ చేయించుకొని తిరిగి 3 రోజుల తర్వాత రిపోర్ట్ రావడం జరిగింది. ఆ రిపోర్ట్ తీసుకొని మేము తర్వాత 3 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. అప్పటికి మొదటగా నన్ను టెస్ట్ చేసినటువంటి డాక్టర్ లేరు, వేరే డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ మొత్తం చెక్ చేసి ఇది కేవలం ఒక ఫీవర్ ఇది ఒక ఫీవర్ మాత్రమే, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈ ఫీవర్ తగ్గడానికి మందులు ఇస్తానని చెప్పి ఇచ్చారు. మందులు ఇచ్చేశారు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఈ యొక్క రాజుని అడుగుతున్నాడు, మరి మీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీకు ఎంత ఖర్చు అయింది అని అడుగుతున్నాడు. ఇక్కడ అమ్మని చెప్తున్నాడు నాకేం పెద్దగా ఏం ఖర్చు అయితే అవ్వలేదని చెప్తున్నాడు. ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. ప్రైవేట్ సర్వీసెస్, అదేవిధంగా పబ్లిక్ సర్వీసెస్ అని ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ని చూసినట్లయితే ముఖ్యంగా ఇందులో మనకి చాలా పెద్ద హెల్త్ చైన్ అనమాట. హెల్త్ సెంటర్స్ చైన్ ఉంటుంది. అంటే ఒక్కొక్క పట్టణంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, ఒకదానికొకటి అనుసంధానించబడి అందరూ కూడా వచ్చి అక్కడ వైద్యం చేయించుకునేటువంటి అవకాశాన్ని ఇస్తున్నారనమాట. రైట్, అవన్నీ లింక్ అవ్వడానికి కారణం ఏంటండి, రూరల్ ఏరియాని కానీ అర్బన్ ఏరియాస్ అన్నిటికీ యాక్సెసిబుల్గా ఉండడం కోసం అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, కామన్ ఇల్నెస్, జనరల్గా వచ్చేటువంటి చిన్న సాధారణ రోగాల దగ్గర నుంచి చాలా ఇబ్బందికరమైనటువంటి పెద్ద జబ్బులకు కూడా నయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. ఇక విలేజ్ లెవెల్లో చూసినట్లయితే హెల్త్ సెంటర్ అనేది ఉంటుంది. హెల్త్ సెంటర్లో ముఖ్యంగా నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అదేగా విలేజ్ హెల్త్ వర్కర్ అనే వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నది మనం గమనించాలి. ఇక వాళ్ళందరికీ కూడా మంచి ట్రైనింగ్ అనేది ఉంటుంది. కామన్ ఇల్నెస్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఒక సూపర్విజన్లో వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. పెద్ద డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పిహెచ్సి అనేది అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సంరక్షణలో వీళ్ళు చిన్న మెడిసిన్ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సెంటర్స్ అన్నీ చాలా విలేజ్ ఏరియాస్లో ఉన్నాయన్నది మనం చెప్పుకోవచ్చు. రూరల్ ఏరియాస్లో చాలా వరకు ఇవే ఉంటుంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసినట్లయితే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా సూపర్వైజ్ చేస్తూ ఉంటాయి. చాలా పెద్ద హెల్త్ సెంటర్ చైన్ మొత్తానికి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ మొత్తం ఇది అనుకోండి, ఇక్కడున్న హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్ కింద మల్టిపుల్ సెంటర్స్ ఉంటాయన్నమాట. రైట్, ఈ రకంగా దాని కింద మళ్ళీ రూరల్ సెంటర్స్ ఉన్నాయన్నమాట, రూరల్ హెల్త్ సెంటర్స్. ఈ రకంగా అనేక రకాలుగా ఒకదానితో ఒకటి లింక్ అయ్యి పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ సర్వీస్ ఇవ్వడానికి ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అక్కడే అమన్ ట్రీట్మెంట్ పొందడం జరిగింది. స్పెషలైజ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో తీసుకోవడం వల్ల అతనికి అంత పెద్దగా ఏం ఖర్చు అవ్వలేదన్నది కూడా మనం గమనించాలి. రైట్, ఇక చూసినట్లయితే ఈ హెల్త్ సర్వీసెస్ అన్ని పబ్లిక్కి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారండి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే మరి గవర్నమెంట్ సిటిజన్స్కి ఏ విధంగా ఇది ప్రొవైడ్ చేయగలుగుతుంది, మనం పే చేస్తున్నటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్సెస్ ద్వారా వచ్చిన డబ్బుని హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది అన్నది మనం గమనించాల్సిన అంశం ఇక్కడ. సో ఈ రకంగా చూసినట్లయితే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది ఇది ఒక క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి, లో కాస్ట్లో ప్రొవైడ్ చేయడానికి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ లో కాస్ట్లో ప్రొవైడ్ చేయడానికి ఉద్దేశించబడినటువంటి సిస్టమ్ అనమాట. ముఖ్యంగా ఎవరు వస్తుంటారంటే పూర్ పీపుల్ వస్తూ ఉంటారు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. ముఖ్యంగా అనదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే హెల్త్ ఈజ్ టు టేక్ యాక్షన్ టు ప్రివెంట్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ సచ్ యాజ్ టీబీ, మలేరియా, జాండిస్, కలరా. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించడం కోసము, నిర్మూలించడం కోసము, అదేవిధంగా స్ప్రెడ్ని తగ్గించడానికి, ఒకవేళ ఆల్రెడీ అటాక్ అయితే స్ప్రెడ్ని తగ్గించడం కోసము ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి హెల్త్ కేర్ సెంటర్స్ ఇవన్నీ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ. ఉదాహరణకి చూడండి, ఈ కోవిడ్-19 ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్లో హెల్త్ కేర్ సిస్టమ్ని ఏ విధంగా డెవలప్ చేశారు, అన్ని హాస్పిటల్స్ ఎంత అభివృద్ధి చెందాయి లేదా ఎంత ఇబ్బందులకు గురయ్యారు, ఎక్కడ ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశారన్నది మీకు అన్ని న్యూస్ పేపర్స్లో గత కొద్ది కాలంగా మీరు గమనిస్తే అర్థమైపోతూ ఉంటుందండి. సో ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. ప్రతి ఒక్కదాన్ని మనం ఏంటంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటే మన జీవితంలో నిత్యం జరుగుతున్నటువంటి వాటికి అన్వయించుకొని వాటిని మనం కనుక అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి నేర్చుకోవడం.
ఇక్కడ మనం ఒక స్టోరీని గుర్తుపెట్టుకోవాలండి. హకీమ్ షేక్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పశ్చిమ బంగా ఖేత్ మజ్దూర్ సమితి అనే దానికి ఒక మెంబర్ అనమాట. అదొక ఆర్గనైజేషన్ అనమాట, అగ్రికల్చరల్ లేబరర్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ వెస్ట్ బెంగాల్లో. ఈయన 1992లో ఒకరోజు ఈవినింగ్ ఏం జరిగిందంటే యాక్సిడెంటల్గా ఒక ట్రైన్ నుంచి పడిపోయి అతనికి తలకి దెబ్బ తగిలిందనమాట. అతను చాలా సీరియస్ కండిషన్లో ఉండి ఇమీడియట్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలా అన్ని హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారనమాట, గవర్నమెంట్ హాస్పిటల్కి వన్ బై వన్ అంతా రిఫ్యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ సరిగ్గా లేదని, అంటే డాక్టర్స్ అవైలబుల్గా లేరని, లేకపోతే మనకి బెడ్ లేదని చెప్పి స్పేర్ బెడ్, అదేవిధంగా అనేక రకాల రీజన్స్తో అతను 14 గంటల ఆ ఇంజురీస్తోనే అన్నీ తిరుగుతూ ఉంటాడనమాట. ఎవ్వరూ ఒప్పుకోరు, అతన్ని యాక్సెప్ట్ చేయరు ఈ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని రిఫ్యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా ఏం జరిగిందంటే అతన్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది. అతనికి ట్రీట్మెంట్ అనేది పొంది తను వెంటనే కొంచెం కొద్ది రోజుల తర్వాత కోలుకుంటాడనమాట. కోలుకున్న తర్వాత అతను ఏం ఆలోచిస్తాడంటే అతనికి జరిగినటువంటి దుస్థితిని గురించి ఆలోచించి చాలా ఇబ్బందికి గురవుతాడు. ప్రతి ఒక్కళ్ళు నన్ను రిఫ్యూజ్ చేశారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి అని చెప్పి బాధతో అతను ఏం చేస్తాడంటే ఈ యొక్క వ్యక్తి కేసుని ఫైల్ చేయడం జరుగుతుంది కోర్టులో. దీనికి సంబంధించి ఈ యొక్క ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో వాళ్ళందరూ ట్రీట్మెంట్కి నిరాకరించారనే ఉద్దేశంతో కేసు అనేది ఫైల్ చేశారని తెలుసుకోవాలి మనం ఇక్కడ ఈ స్టోరీని మనం ఒకసారి రీకాల్ చేసినట్లయితే ఈ యొక్క కేసులో కోర్టు ఏ తీర్పు చెప్పిందో తెలుసుకోవాలనేటువంటి కోరిక మీకు కూడా ఉండే ఉంటుందండి. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం ప్రకారం మనం చూసినట్లయితే భారత రాజ్యాంగం ప్రకారము ఈ యొక్క ప్రైమరీ డ్యూటీ అనేది ఏంటంటే గవర్నమెంట్కి ఈ యొక్క ప్రజా సంక్షేమం అనేది ప్రభుత్వాల యొక్క ప్రథమ కర్తవ్యం అని కోర్టు చెప్పడమే కాకుండా ఈ యొక్క గవర్నమెంట్ అనేది రైట్ టు లైఫ్ అనేటువంటిది ఒక ఫండమెంటల్ రైట్ కదండి. ఫండమెంటల్ రైట్, ఈ యొక్క ఫండమెంటల్ రైట్కి సంబంధించి అతనికి జీవించే హక్కు స్వేచ్ఛని ఇవ్వాలి పూర్తి స్థాయిగా. అది ఎవరు ఇవ్వాలి? ఈ యొక్క గవర్నమెంటే ఇవ్వాలి. ప్రభుత్వ ఆసుపత్రులు ఎప్పుడైతే అతనికి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పారో అప్పుడు ఆటోమేటిక్గా ఈ రైట్ని తనకి ఇవ్వనట్టే వాళ్ళందరూ అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఒక ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్లో సిచ్యువేషన్లో కూడా పూర్తి స్థాయిలో హాస్పిటల్ వాళ్ళు స్పందించే తీరు కరెక్ట్గా ఉండాలి. అన్ని రకాలుగా వాళ్ళు మెడికల్గా ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళకి రక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్దే అని చెప్పి చెప్పడంతో పాటుగా ఈ ఎవరైతే హాస్పిటల్స్ అన్నీ కూడా డినై చేశారో ట్రీట్మెంట్కి సంబంధించి వాళ్ళందరినీ మందలించడమే కాకుండా ఈ యొక్క వ్యక్తి ఏ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాడో అతనికి అయినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ భరాయించాలి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగిందండి అక్కడ. ఇక చెప్పాలంటే ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్ విషయంలో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వానికైతే ప్రభుత్వ ఆసుపత్రులకైతే గవర్నమెంట్ ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి శాలరీలు ఇచ్చి పే చేసి ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ప్రైవేట్ సెక్టార్స్కి అయితే అలా ఉండదు కదండి. వాళ్ళే ఫెసిలిటీస్ అమర్చుకోవాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ అమౌంట్ అనేది పేషెంట్ నుంచే తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇది వాళ్ళకి తప్పదు, ఇంకది వాళ్ళు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం గమనిస్తే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఫీజులు కూడా ఉంటాయి. మన కోవిడ్కి సంబంధించి ఎన్నో రకాల దృశ్యాలు మనం చూసాము. చాలామందిని యాక్సెప్ట్ చేయలేదు, అసలు కోవిడ్ పేషెంట్ కాకపోయినా కోవిడ్ పేషెంట్ అని చెప్పి చాలా ఎక్కువ డబ్బులు దండుకోవడం అనేది జరిగిందనేది కూడా మనం గమనించాలి ఇక్కడ. ఇక ఈ రోజుల్లో చూస్తే చాలా ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్ మనం గమనిస్తూనే ఉన్నాం. చాలా వరకు పెద్ద పెద్ద లార్జ్ కంపెనీస్ అన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎక్వైర్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఇంకా చెప్పాలంటే మందుల్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళందరూ పంపించడం జరుగుతుంది. మెడికల్ షాప్స్ అనేవి కొత్తగా ఇది ఒక బిజినెస్ అయిపోయిందండి మొత్తం కూడా. హెల్త్ అనేది పూర్తిగా చూసినట్లయితే ఒకప్పుడు సర్వీస్గా ఉండేది, ఇప్పుడు అది మొత్తం కూడా చాలా పెద్ద బిజినెస్ అయిపోయి ఎక్కువ డబ్బుల్ని రాబట్టుకోవడానికి అనుకూలంగా వాడుకుంటున్నటువంటి ఒక సెక్టార్గా భావించవచ్చు మనం హెల్త్ని ఇక్కడ. ఇక ఈ హెల్త్ కేర్లో ఈక్వాలిటీ గురించి మనం గమనిద్దామండి. అందరికీ సరైనటువంటి అవకాశాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి హెల్త్ కేర్కి సంబంధించినటువంటి అవైలబుల్స్ ఉన్నాయా అంటే ఏదైనా ట్రీట్మెంట్ పొందడానికి అంటే చూసినట్లయితే ప్రైవేట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. కానీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సర్వీసెస్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, చాలా వరకు అక్కడే ఉండిపోతున్నాయి, పెద్దగా ఏమీ ఇంప్రూవ్ అవ్వటం లేదు అన్నది మనం గమనించాలి. ఇక కాస్ట్ ఆఫ్ దీస్ సర్వీసెస్ ప్రైవేట్లో చూసినట్లయితే చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ డబ్బులు పెట్టి మనము అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ అనేవి డెవలప్మెంట్ అనేది లేదు, సరైన విధానాలు లేకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఏం జరుగుతుంది, ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్తున్నారు, కష్టమో నష్టమో ఏదో ఒక రకంగా.
సో ఈ రకంగా చూసినట్లయితే చిన్న వ్యక్తికి కూడా ఏదైనా చిన్న జబ్బుకు కూడా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా అప్పులు తీసుకొని వచ్చి వాళ్ళు దానికి ట్రీట్మెంట్కి కట్టాల్సి వస్తున్న పరిస్థితి కూడా ఉందనేది గమనించాలి ఇక్కడ. ఇక చూసినట్లయితే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఏం చేస్తున్నారు, చాలా వరకు కూడా మరి దారుణమైనటువంటి విధానాలు అవలంబిస్తూ ఎక్కువ డబ్బుల్ని దండుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నదానికి లేని దానికి ప్రతిదానికి ఏ పడితే ఈ ట్రీట్మెంట్కి సంబంధించి ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని అన్నీ రాసేస్తున్నారు. చివరికి అతని దగ్గర నుంచి ఎక్కువ డబ్బుని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నిజానికి ఒక చిన్న ట్యాబ్లెట్తో సరిపోయేదానికి కూడా వందల టెస్టులు రాస్తూ ఉన్నారు. ఈ టెస్టులన్నీ రాసి ఈ డబ్బులు ఏదైతే వస్తాయో దీని ద్వారా మనీ సంపాదించుకొని వాళ్ళు ఎదగాలనే కోరికతో వాళ్ళు ఉన్నారు. కానీ నిజానికి ఒక చిన్న ట్యాబ్లెట్ ఇస్తే సరిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మనం చాలా వరకు గమనించే ఉంటాం ఈ రోజుల్లో. ఇక చూసినట్లయితే మనకి 20% ఆఫ్ పీపుల్ మాత్రమే ఈ యొక్క మెడిసిన్స్కి అఫోర్డబుల్ పొజిషన్లో ఉన్నారన్నది మనం తెలుసుకోవచ్చు. ఏదైనా జబ్బు వచ్చి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 20% మంది మాత్రమే వాళ్ళు ఆ డబ్బు కట్టి ఆ యొక్క మెడిసిన్ని తీసుకునే శక్తి సామర్థ్యం కలిగి ఉంది. ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి కొన్ని పథకాలు కొన్ని విధానాలు చూస్తే ఈ యొక్క జన్ ఔషధి మెడికల్ స్టోర్స్ అనేవి, ధామ్కామ్, దవాయి ఉత్తమ్, రైట్, ఇవన్నీ ఈ రకంగా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ మీరు చూడొచ్చు. ఈ కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. బట్ స్టిల్ వీఆర్ స్ట్రగులింగ్ అలాట్ టు గివ్ ద ప్రాపర్ సర్వీసెస్ టు ద పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఇన్ ద కంట్రీ. ఈ యొక్క మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు చాలా పెద్ద కష్టంగా మారిపోయిందండి. ఎందుకంటే అతను పూరా మిడిల్ క్లాసా లేకపోతే రిచ్ అనేది పక్కన పెట్టండి, ఒక వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాడంటే వేలకు లక్షలకు ఖర్చులు అవుతుంది. 40% మంది జనాలు పూర్తిగా ఎవరైతే అడ్మిట్ అవుతున్నారో హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళు డబ్బు కట్టాల్సిన దానికి కోసము వాళ్ళ ఉన్నటువంటి ఆస్తులను అమ్మి కానీ లేకపోతే ఏదో ఒకటి అమ్మేసి ఆ యొక్క డబ్బుని కట్టి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వస్తున్నారన్నది ఒక రిపోర్ట్లో తేలిందని మనకు తెలుస్తుంది. ఇక పేదవాళ్ళ గురించి మనం గమనించినట్లయితే ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో నివసిస్తున్నాడు, అతనికి క్లీన్ సరౌండింగ్స్ లేవు, అతను నివసించే ప్రాంతం సరిగ్గా లేదు, అదేవిధంగా నివాసయోగ్యం కానటువంటి ప్రదేశంలో తను నివసిస్తున్నాడు, మంచి డ్రింకింగ్ వాటర్ అనేది లేదు, చాలా బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తికి కనుక ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, అతను ఆ జబ్బు నుంచి బయటపడడానికి ఎన్ని కష్టాలు పడాలి. అది అతనికి రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది, ఇంకా కామన్ అనమాట. అది ఈరోజు పోతుంది రేపు వస్తుంది, ఈరోజు పోతుంది రేపు వస్తుంది, ఇంకా ఎప్పుడు చూసినా అతను పేదరికంలో మగ్గడమే కాకుండా అతని జీవితం మొత్తం ఏదో ఒక రోగం బారిన పడుతూనే ఉండాల్సి వస్తుంది అనమాట, ఈ యొక్క హెల్త్ కేర్ అనేది సరిగ్గా లేకపోతే. ఇది కనుక మళ్ళీ కనుక జరిగితే వాళ్ళ యొక్క జీవితాల్లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలి మనం. ఇక చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళకి అందేటువంటి సహాయం కూడా సరిగ్గా ఉండదండి. వాళ్ళకి ఎప్పుడు ప్రాంప్ట్ రెస్పాన్స్ అనేది రాదనమాట. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వీళ్ళందరూ వెంటనే స్పందించి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేది జరగదు. అదిగాక వాళ్ళని తీసుకెళ్లే విధానం కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా చూసినట్లయితే చాలా హెల్త్ కన్సర్న్స్ అనేవి అన్నీ ఉన్నాయండి, అనేక రకాల పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ట్రైబల్ ఏరియాస్లో చూస్తే కనుక చాలా తక్కువ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి, అవి కూడా సరిగ్గా రన్ అవ్వవు. అదేవిధంగా ప్రైవేట్ హెల్త్ సర్వీసెస్ అనేవి చాలా వరకు అవైలబుల్గా ఉండవు అనేది మనం గమనించాలి ఇక్కడ. అంటే ఎవరికైనా ఆడవాళ్ళకి ఉన్నటువంటి సమస్య ఏదైతే హెల్త్ పరంగా ఉందో దాన్ని చాలా తక్కువ చేసి చూడడం అనేది సమాజంలో కొంతవరకు అది సరైనటువంటిది కాదు, అయినప్పటికీ జరుగుతుంది. ఎవరికైనా మెన్కి కనుక ఏదైనా బాగాలేదనుకోండి వెంటనే తీసుకెళ్తున్నారు, కానీ ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏదైనా చేయాలంటే వాళ్ళకి కొంతవరకు డిలే అవుతుంది. అదేవిధంగా అంత ఎక్కువగా కన్సర్న్ ఉన్నది చూపించట్లేదు వాళ్ళ మీద. ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో అని గమనించినట్లయితే, ఒక దేశం ఎప్పుడైనా బాగుపడుతుందంటే ఎప్పుడు బాగుపడుతుందండి, ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా అందరూ ఆరోగ్యంగా ఉండి మంచి సంపాదన చేస్తున్నప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగి దేశం యొక్క ఆదాయం పెరిగి ప్రపంచ దేశాల్లోకెల్లా గొప్పగా ఉంటుంది. ఎప్పుడైతే జనాభాకి ఎప్పుడు జబ్బులు వస్తూ ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురవుతున్నారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ సంపాదన తగ్గిపోతుంది. వాళ్ళ మీద అంటే వాళ్ళు ఇది ప్రభుత్వానికి భారంగా మారే అవకాశం ఉంది ఎక్కువగా, రైట్. చూడండి, ఈ యొక్క పూర్ సెక్షన్ డిసడ్వాంటేజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువ సర్వీసెస్ అనే ఇవ్వాలి మిగిలిన వారితో కంపేర్ చేస్తే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ డిపెండెంట్ అన్నమాట గవర్నమెంట్ మీద. వాళ్ళు కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే వెళ్ళగలరు. అక్కడ సరైన ట్రీట్మెంట్ లేదనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి సర్వీసెస్ అందక వాళ్ళు కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది సరైన ట్రీట్మెంట్ అందక జబ్బు పడుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అది కంటిన్యూషన్గా ఉంటూనే ఉంది వాళ్ళ లైఫ్లో. అప్పుడు ఆటోమేటిక్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోతూ ఉంటుంది.
రైట్. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా ప్రభుత్వము కన్సిడర్ చేసుకొని మంచి క్వాలిటీ సర్వీసెస్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉందన్నది మనం గమనించాలండి. ఇక్కడ ఈ యొక్క క్వాలిటీ సర్వీసెస్ ఎప్పుడైతే ప్రభుత్వాలు కల్పించలేవో ప్రజలకి, ఆటోమేటిక్గా ప్రభుత్వాలు ఎంత పని చేసినా, ఎలా ఉన్నా, ఎన్ని రకాలు ఇచ్చినా సరే హెల్త్ అనేది సరిగ్గా లేకపోతే ఆ దేశ స్థితి అనేది సరిగ్గా ఉండదు అన్నది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇక మనం చూసినట్లయితే కేరళ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత గొప్పగా ఉన్నాయో మనం గమనించాలి. ఇక్కడ 1996లో కేరళ గవర్నమెంటు ఒక చాలా అతిపెద్ద చేంజ్ అనేది తీసుకురావడం జరిగిందండి. స్టేట్ గవర్నమెంటు ఏదైతే వాళ్ళు డెవల్యూషన్ ఉంటుంది కదండి, ఈ యొక్క అమౌంట్ అనేది ఈ యొక్క స్టేట్స్కి, పంచాయత్స్కి డివైడ్ చేసేటువంటి అమౌంట్, దానికి సంబంధించిన దానిలో చూసినట్లయితే 40% ఈ యొక్క బడ్జెట్లో ఉన్న అమౌంట్ మొత్తాన్ని కూడా పంచాయత్స్కి ఇవ్వడం జరిగింది. అంటే ఏం చేస్తారు ఆ పంచాయత్ వాళ్ళందరూ ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని చక్కగా మంచి నీరు, ఆహారము, ఉమెన్ డెవలప్మెంట్, ఏదైతే ఇప్పుడు ఆడవాళ్ళకి ఉన్నటువంటి డెవలప్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదండి, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్కి సంబంధించి అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూస్తే మీరు ఎవరైనా ఉమెన్ గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే కనుక వాళ్ళకి కోడిగుడ్లు ఇవ్వడము, పాలు, అనేక రకాల పౌష్టికాహారం ఇవ్వడము, ఈ రకంగా అంగన్వాడీల ద్వారా జరుగుతుంది కదండి కొన్ని రాష్ట్రాల్లో. అట్లా అప్పట్లో కేరళ తీసుకున్నటువంటి చర్య అనేది చాలా గొప్పగా ఉంది. చాలా హెల్త్ సెంటర్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే ఆదిలోనే రోగాన్ని తగ్గించడం ఒకటి, ఆదిలోనే అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా ఇబ్బంది పోతుంది కాబట్టి వాళ్ళు తిరిగి హాస్పిటల్స్కి వచ్చే అవకాశం ఉండదు. ఇంకా ఈ సందర్భాలు అనేవి చాలా గొప్ప విషయాలు కదండి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటివి ఏంటంటే మెడిసిన్స్ స్టోరేజ్ అనేది లేకపోవడం ఒకటి, అదేవిధంగా ఇన్సఫిషియెంట్ హాస్పిటల్ బెడ్స్ ఉండడం అనేది ఒకటి, డాక్టర్స్ అనేవాళ్ళు ఇన్సఫిషియెంట్గా ఉండడము, ఇవన్నీ ఇంకా కొంతవరకు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ వాళ్ళు తీసుకున్నటువంటి చర్య అనేది చాలా గొప్ప మార్పు, పెను మార్పు సృష్టించింది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉందండి. ఇంకా మరొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే కనుక ఈ యొక్క కోస్టారికన్ అనేటువంటి కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందండి. ఇది చాలా హెల్దీయెస్ట్ కంట్రీస్ ఇన్ సెంట్రల్ అమెరికా అనేది కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఈ యొక్క కోస్టారికన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానిలో కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. అదేంటంటే అసలు ఆర్మీనే ఉండద్దు మన దేశానికి అని, ఆర్మీకి ఏదైతే ఖర్చు అవుతుందో అది మొత్తం కూడా హెల్త్కి సంబంధించి ఖర్చు పెడదాము అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, వాళ్ళందరూ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా గొప్పగా వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇచ్చిందండి. గవర్నమెంట్ ఏం నమ్మిందంటే వాళ్ళ యొక్క పౌరుల యొక్క ఆరోగ్యమే ప్రాధాన్యత అని భావించింది. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే చాలా వరకు దానికి ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే సేఫ్ డ్రింకింగ్ వాటరు, శానిటైజేషను, న్యూట్రిషన్, హౌసింగ్కి సంబంధించి కావచ్చు, హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి వీటన్నిటి మీద ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళు చాలా వరకు మంచి యొక్క రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. తద్వారా ఇది హెల్దీయెస్ట్ కంట్రీస్ ఇన్ సెంట్రల్ అమెరికా అని ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులను కాంచిందనేది మనం చెప్పవచ్చు. ఇదండి ఈ చాప్టర్లో మనం తెలుసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్టూడెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు IAS యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫర్ మోర్ లెక్చర్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్.